2024 టీ20 వరల్డ్ కప్లో మరో క్రూషియల్ క్లాష్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అదే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైట్. ఈరోజు డారెన్ సామి స్టేడియం, సెయింట్ లూసియా వేదికగా పోటీ పడనున్నాయి. తమ చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన ఓడడంతో ఆస్ట్రేలియా ఇప్పుడు సెమీస్కి వెళ్లాలంటే ఇండియాతో మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని ఓడిస్తే ఆసీస్ టోర్నీ నుండి ఎలిమినేట్ అవుతుంది. సూపర్ 8 గ్రూప్ 1లో ప్రస్తుతం సెమీస్కి వెళ్లడానికి 4 జట్లకి ఛాన్స్ ఉంది. మరోవైపు ఇండియా ఆసీస్ని ఓడిస్తేనే రిమైనింగ్ టీమ్స్తో సంబంధం లేకుండా సెమీస్కి వెళ్తారు. ఒకవేళ ఆసీస్ 41 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో ఇండియాని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని 83 పరుగులు అంతకంటే ఎక్కువ డిఫరెన్స్తో ఓడిస్తే ఇండియా ఎలిమినేట్ అవుతుంది. టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్గా 5 మ్యాచ్ల్లో ఫేస్ ఆఫ్ కాగా ఇండియా 3 మ్యాచ్లు గెలిస్తే ఆసీస్ 2 మ్యాచ్లు గెలిచింది. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ 2 జట్లు ఒక్కసారి కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో తలపడలేదు. మ్యాచ్ జరిగే సెయింట్ లూసియా పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన 5 మ్యాచ్లకి 4 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180+ స్కోర్ చేసింది. సో ఈ బిగ్ టీమ్స్ క్లాష్లో కూడా ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో మరో 180+ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూ బాల్తో పేస్ బౌలర్స్కి ఎక్స్ట్రా సపోర్ట్ దొరుకుతుండగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. లోకల్ టైం ప్రకారం మార్నింగ్ మ్యాచ్ కావున డ్యూ రాదు కాబట్టి చేజింగ్కి కష్టం అవుతుంది. సో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సెయింట్ లూసియా గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 23 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ టీం 11 మ్యాచ్లు గెలిచింది. వెదర్ రిపోర్ట్ చూస్తే మ్యాచ్ జరిగే టైంలో 50 to 55% రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే 2 జట్లకి చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు 5 పాయింట్లతో టీమిండియా సెమీస్కి వెళ్తుంది. బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్కి వెళ్తుంది కావున ఆసీస్ టోర్నీ నుండి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు 2 టీమ్స్ ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా ఆస్ట్రేలియా విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్స్లో వరుసగా 8 విక్టరీలతో హైయెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ ఉన్న ఆసీస్ని ప్రీవియస్ గేమ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడించి స్ట్రీక్ ఎండ్ చేసింది. ఈ ఓటమితో ఆసీస్ టీం కాన్ఫిడెన్స్ కొంచెం లో అయినా క్రంచ్ మ్యాచెస్లో ఎలా ఆడాలో ఈ టీంకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. సెమీస్ రేస్లో ఉండాలంటే ఇండియాతో మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. బ్యాటింగ్లో ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అగ్రెసివ్ స్టార్ట్స్ ఇస్తున్నా కన్సిస్టెంట్గా రాణించలేకపోవడం ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఫామ్ లేకున్నా ఇండియాతో మ్యాచ్ అనగానే రెచ్చిపోయి ఆడతాడు. ఈ మ్యాచ్లో కూడా ఆసీస్కి హెడ్ క్రూషియల్ ప్లేయర్. వన్స్ హెడ్ క్రీజ్లో సెట్ అయ్యాడంటే ఆపోనెంట్ టీమ్స్ నుండి ఈజీగా మ్యాచ్ లాగేసుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తో ఆసీస్కి రన్స్ లేక స్ట్రగుల్ అవుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్లోకి రావడం పాజిటివ్ సైన్ అని చెప్పాలి. బౌలర్స్లో అందరూ తమ వంతు పాత్రని సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఎస్పెషల్లీ కమిన్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్లో 2 హ్యాట్రిక్స్ తీసి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఆఫ్ఘన్తో మ్యాచ్కి దూరమైన స్టార్క్ ఇండియన్ ఓపెనర్స్కి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ వీక్నెస్ ఉంది కావున పవర్ ప్లేలో క్రూషియల్ కానున్నాడు. ఈ మ్యాచ్కి ఆసీస్ 1 చేంజ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేసిన స్టార్క్ ఆస్టన్ అగర్ ప్లేస్లో ఈ మ్యాచ్లో ఆడవచ్చు. మిగతా అంతా సేమ్ టీం కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఆసీస్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోస్ హేజల్వుడ్. ఇప్పుడు ఇండియన్ టీం ప్రివ్యూ చూస్తే ద మెన్ ఇన్ బ్లూ టీం బ్రిలియంట్ ఫామ్లో ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికీ ఒక్క మ్యాచ్లో కూడా లాస్ అవ్వలేదు. 2023 వరల్డ్ కప్లో కూడా ఇలానే వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్కు వెళ్ళినా అక్కడ ఆసీస్ హార్ట్ బ్రేక్ని మిగిల్చింది. ఇప్పుడు ఆ ఓటమికి ఎంతో కొంత అయినా రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఇండియా ఆసీస్ని ఓడిస్తే టోర్నీ నుండి బయటికి పంపే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ మెల్లగా ఫామ్లోకి వస్తున్నా ఇప్పటికీ ఒక బిగ్ నాక్ ఆడలేదు. రోహిత్ కూడా సేమ్ సిచ్యువేషన్. రన్స్ కొడుతున్న బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయలేకపోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. ప్రజెంట్ టీమిండియా వరుసగా మ్యాచెస్ గెలుస్తుందంటే మిడిల్ ఆర్డర్లో పంత్, సూర్య, హార్దిక్ స్కోర్స్ చేయడం వల్లే అని చెప్పొచ్చు. జడేజా, దూబే నుండి కూడా మంచి నాక్స్ రావాల్సి ఉంది. బౌలింగ్ యూనిట్లో యాజ్ యూజువల్గా బుమ్రా తన లీదల్ బౌలింగ్తో క్రూషియల్ టైమ్స్లో వికెట్స్ తీస్తూ మ్యాచెస్ గెలిపిస్తున్నాడు. స్పిన్ వీక్నెస్ ఉన్న ఆసీస్కి కుల్దీప్, జడేజా, అక్షర్ ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కి ఇండియా సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఒకసారి ఇండియా
ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే 2 ఛాంపియన్స్ టీమ్స్ కాబట్టి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ప్రజెంట్ ఉన్న ఫామ్ పరంగా వెస్టిండీస్లోని స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా స్పిన్ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆసీస్ స్పిన్ వీక్నెస్ని గ్రాప్ చేస్తే ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ బిగ్గెస్ట్ క్లాస్లో మ్యాచ్ గెలిచేదెవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.